హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు మనం ఏ పేపర్ చూసినా ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, లేదా ఇతర న్యూస్ పేపర్స్ కానీ లేదా మనకు సోషల్ మీడియా కానీ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఏపీఎస్పీ నుంచి అంటే ఏపీఎస్పీఎఫ్ అని కూడా అంటాం, అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, గతంలో ఎంత వేకెన్సీ ఉంది, ఎప్పుడు రావచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటివి అనేది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మనకు ఏపీఎస్పీఎఫ్ నుంచి మనకు ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్స్ మరి ఎస్ఐ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో మనందరికీ ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాకపోతే వేకెన్సీస్ అయితే మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూస్తే మనకు ఎస్ఐ ఉద్యోగాలు 19 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. కానిస్టేబుల్కి సంబంధించి 245 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకు 11,195 వేకెన్సీ ఉన్నాయి కదా, దానికి అదనం అనమాట. మరి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశించడం జరిగింది, మాకు ఈ యొక్క వేకెన్సీ ఫిల్అప్ చేయండి అనేసి. మరి అయితే ఈ యొక్క 19 అండ్ 240 వేకెన్సీస్ కూడా ఒకేసారి కాకుండా 2 విడతల్లో అంటే 2025-6కు కొన్ని వేకెన్సీస్ మరియు 2027 కూడా కొన్ని వేకెన్సీస్తో కలిపి ఇవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది. మరి చూస్తే ఇక్కడ 2026-27 సంబంధించి మొత్తం ఎస్ఐ ఉద్యోగాలు 10 ఉంటాయి. మరి కానిస్టేబుల్స్ అయితే 125 వేకెన్సీస్ మాత్రం ఉంటున్నాయి. మరి 27-28 సంబంధించి ఇది ఎస్ఐ ఉద్యోగ 9 వేకెన్సీస్, 120 వేకెన్సీస్. గమనించండి, ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అనమాట ఇది. మరి ఎస్ఐ ఉద్యోగాలకు అయితే మాత్రం కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఏజ్ అప్ టు 29 వరకు ఉండొచ్చు. ఓకే, జనరల్గా వాళ్ళకైతే 129 ఇయర్స్, జనరల్ కాకోకుండా మిగతా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికైతే మాత్రం +5 ఇయర్స్ ఉంటుంది, అంటే 34 వరకు రాసుకోవచ్చు. అదే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి, ఏజ్ 26 వరకు ఉండొచ్చు జనరల్ వాళ్ళకైతే. మరి జనరల్తో కాకుండా ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికైతే మాత్రం అప్ టు 26 + 5 31 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. మరి ఇక నోటిఫికేషన్ అది వేరుగా వస్తుందా, సివిల్తో పాటుగా వస్తుందా అంటే 2 వేరువేరుగా వస్తాయంటే గతంలో అయితే మాత్రం 2022లో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది, అప్పుడు 2 కూడా వేరువేరుగా రావడం జరిగింది. మరి ఈసారి కూడా నాకు తెలిసి 2 కలిపే వస్తాయి అనుకుంటున్నా, ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది కాబట్టి, మరి 2026-27 సంబంధించింది కాబట్టి దాంతో ఇవి కూడా కలుపుతారని నేనైతే భావిస్తున్నా. మరి చూస్తే మనకు లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 28 నవంబర్ 2020లో వచ్చింది. అంటే ఇప్పటికి మనకు 3 ఏళ్ళు అయిపోయాయి, 22, 23, 24, 25 3 సంవత్సరాలు కంప్లీట్ కావడం జరిగింది. మరి కొత్త నోటిఫికేషన్ 25లో ఉందంటే ఇయర్ అయితే లేదు, నో డౌట్ అట్ ఆల్. మనకు నోటిఫికేషన్ ఉండేది 2026లోనే, ఇయర్ అయితే లేదు. అంటే ఇప్పటికీ చాలా లాంగ్ తీసుకోవడం జరిగింది. అందులో మన ఈ యొక్క 2022 నోటిఫికేషన్లో సివిల్ ఉద్యోగాలకు సంబంధించి 3,580 ఉన్నాయి, ఏపీఎస్పీకి సంబంధించి 2520 మాత్రం ఉన్నాయి. అంటే గతంలో అయితే మాత్రం సివిల్కి సంబంధించినవి వేకెన్సీ తక్కువే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే మనకు ఇక ఏపీఎస్పీ అనేటివి ఇక్కడనే మనం ఫిలప్ చేస్తారు, ఏది బెటాలియన్స్లో మనం ఫిలప్ చేస్తారో. మొత్తం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 బెటాలియన్స్ ఉన్నాయి. అందులో హెచ్చర్ల అంటే శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్లలో 630 వేకెన్సీ గతంలో రావడం జరిగింది. రాజమండ్రి కేంద్రంగా ఒక బెటాలియన్ ఉంది, అది 630 వేకెన్సీస్. తర్వాత మద్దిపాడు అంటే ప్రకాశం జిల్లాలో మద్దిపాడు కేంద్రంగా ఒక బెటాలియన్ ఉంది మనకు, అక్కడ 630 వేకెన్సీస్ వచ్చినాయి. మరి చిత్తూరు బేస్ చేసుకొని ఒక బెటాలియన్ ఉంది, దగ్గర 630 వచ్చాయి. ఇది మనకు వచ్చింది ఇప్పుడు 2022లో వచ్చింది, తర్వాత నోటిఫికేషన్ లేదు. అయితే ఇప్పుడు మనకు 2520 వేకెన్సీస్ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడైతే మాత్రం మనకి ఎంత వస్తుంది, ఇక ఏపీఎస్పీ నుంచి 125 మాత్రం రాబోతున్నాయి. అంటే మిగతా వేకెన్సీస్ అన్నీ కూడా సివిల్లో అంటే 11,000+ అని చెప్పారు కదా సివిల్లో. మరి 11,000 కూడా ఇదేలాగా స్ప్లిట్ చేస్తారా లేదా కమెంట్ ఇస్తారని చూడాలి. ఎందుకంటే మరి గతంలో అయితే మాత్రం 6,100 వచ్చాయి కాబట్టి ఈసారి కూడా మనకు దగ్గర అన్ని కలుపుకొని 12,000 ఉన్నాయి. మరి ఒకేసారి ఫిలప్ చేస్తారా లేదా 2 కూడా స్ప్లిట్ చేస్తారని మనం వెయిట్ చేయాలి నోటిఫికేషన్లో. మరి ఏదేమైనా కానీ మిత్రులారా, మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఓకే, వేకెన్సీస్ మాత్రం రాబోతున్నాయి, నోటిఫికేషన్ ఇయర్లో అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా పోలీస్ ట్రైనింగ్ వెళ్ళలేదు, ఇంకా దాదాపు రిజల్ట్ గురించి చాలా రోజులు చాలా నెలలు అయిపోయింది, కానీ ఇంకా వాళ్ళు ఇంకా ట్రైనింగ్ పంపించలేదు. ట్రైనింగ్ అయిపోవాలి, ఈలోపు నోటిఫికేషన్ రావాలి. అంటే మేబీ మనకు జనవరి క్యాలెండర్లో చెప్పబోతున్నారు, కానీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీకు ఒకవేళ కోచింగ్ అవసరం అనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉంది, మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి స్పెషల్ కోచింగ్ ఉంది. దాంతోపాటుగా నేను ఏం చెప్తానంటే మీకు వీటితో పాటుగా మీరు కంపల్సరీగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో
10,000 దగ్గర 10,000 పోస్టులకు వచ్చి రావడం జరిగింది. ఎన్టీపీసీ కానీ జేఈకి కూడా ఇంకా 12,000 ప్లస్ వచ్చాయి. కాబట్టి మరి కంపల్సరీగా ఎన్టీపీసీ అప్లై చేయండి. ఆ యొక్క సిలబస్ మనకి ఖచ్చితంగా పనికి వస్తుంది. మరి జీడీ నోటిఫికేషన్ కూడా ఈ మంత్లో రాబోతుంది కాబట్టి దీన్ని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇవన్నీ రాస్తూ ఉంటేనే మనం అనుకున్న గోల్ ఎస్ఐ కానిస్టేబుల్స్ మనం ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు ఒకే ప్రాంగణంలో క్లాసెస్, గ్రౌండ్, హాస్టల్ కూడా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం సంప్రదించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.